హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తీసుకొచ్చింది. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్స్కి అవకాశం అయితే ఇవ్వలేదు. అయితే తాజాగా కొత్త పెన్షన్స్ కొరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఏ పెన్షన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, వృద్ధాప్య పెన్షన్స్కి ఏ ప్రూఫ్స్ ఉండాలి, 50 ఏళ్ల పెన్షన్స్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇంకా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీతో చెప్తానండి. కాబట్టి ఈ 10 నిమిషాలు వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు, దేన్ని కూడా మిస్ అవ్వరు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల పెన్షను, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, వితంతు పెన్షన్ ఇలా కొత్త పెన్షన్స్కి కూడా అవకాశం కల్పిస్తామని ఎన్నికలకు ముందుగా మేనిఫెస్టోలో చెప్పారు. అయితే మొన్నటి వరకు దీని మీద ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇక తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారండి. పెన్షన్ డబ్బులు వచ్చే ఏడాదిలోగా 5,000 రూపాయలు అయితే చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉందండి. దీని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్స్ తో జరిగిన మీటింగ్ లో జిల్లా కలెక్టర్స్ అందరూ కొత్త పెన్షన్లు విడుదల చెయ్యాలని సీఎం గారికి అయితే నివేదిక అందించారండి. దీంతో జిల్లా ఇన్ఛార్జు, జిల్లా కలెక్టర్ వీరిద్దరూ నిర్ణయం తీసుకొని ప్రతి జిల్లాకి ఒక 200 కొత్త పెన్షన్లు ఇచ్చేందుకైతే మన ఏపీ ప్రభుత్వం వీరికి అధికారాన్ని అయితే ఇచ్చింది. మరి ఈ ప్రకటన చేసి చాలా రోజులే అవుతుంది, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదండి. అయితే తాజాగా ఇప్పుడు పెన్షన్ అభ్యర్థులు అర్హతలు పరిశీలించి అర్హతలు ఉన్న వారికి 200 కొత్త పెన్షన్స్ విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈ 200 కొత్త పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ అన్ని స్టేజెస్ రోగులు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇంకా దివ్యాంగులు. సో ఇలా ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఈ 200 కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఈ 3 కేటగిరీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకైతే వెళ్ళి ఈ 200 కొత్త పెన్షన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలండి. అంతేగాని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పెన్షన్స్ కొరకు అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ప్రస్తుతం మనకైతే కుదరదు. కాబట్టి దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇంకా క్యాన్సర్ రోగులు వీరిలో ఇప్పటి వరకు మీకు పెన్షన్ అనేది రాకుండా ఉన్నట్లయితే అలాంటి వారు రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి గతంలో దీని గురించి ప్రకటించినా సరే అమలు చేయలేదండి. తాజాగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జిల్లాకి 200 కొత్త పెన్షన్స్ అంటే మొత్తంగా 5,600 కొత్త పెన్షన్స్ ఈ 3 కేటగిరీస్ వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించారు. ప్రతి ఒక్కరూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివరాలు తెలుసుకుని ఈ కొత్త పెన్షన్స్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ అర్హతలన్నీ పరిశీలించి మీకు ఈ 200 కొత్త పెన్షన్స్ అయితే అందిస్తారండి. అలాగే ఇక రెండవది స్పౌస్ పెన్షన్స్. దీని గురించి మన వీడియోస్లో ఇంతకు ముందు అయితే చెప్పాను. చాలా మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకుంటా ఉన్నారండి. కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోవడానికి ఈ వితంతు మహిళలు ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ ఉండి చనిపోయినట్లయితే అతని పెన్షన్ని భార్య పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్రతి నెల 4,000 రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తూ ఉంది. మరి ప్రతి నెల ఈ స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫిబ్రవరి నెలలో స్పౌస్ పెన్షన్స్ కొరకు కూడా అప్లికేషన్ ప్రక్రియ అయితే మొదలయ్యిందండి. మరి ఈ పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అంటే ప్రతి మహిళ భర్త యొక్క ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఈ విధంగా ఈ 4 ప్రూఫ్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఈ స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి మీ సచివాలయ అధికారులు అయితే మీకు సాయం చేస్తారు. ముందుగా మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తారండి. దీన్ని మనం దరఖాస్తు కాగితం అని కూడా అంటాము. సో ఫస్ట్ ఈ దరఖాస్తు కాగితంలో తప్పులు లేకుండా మీ యొక్క పేరు, మీ యొక్క భర్త పేరు,
ఆధార్ కార్డు నెంబర్లు, తర్వాత రేషన్ కార్డు నెంబర్లు అన్నీ కూడా మీరు నింపి ఈ 4 డాక్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో ఇవన్నీ కూడా ఆ అప్లికేషన్ ఫారంకి అయితే జత చేసి మీరు ఇవ్వాలి. తర్వాత మీ వివరాలన్నీ కూడా గ్రామ సచివాలయ అధికారులు ఆన్లైన్లో స్పౌస్ పెన్షన్ వెబ్సైట్ అని ఒకటైతే ఉంటుంది, అందులో అయితే నమోదు చేస్తారండి. కొద్ది రోజుల తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నాయి అని వెరిఫికేషన్లో తేలినట్లయితే ఇక మరుసటి నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు అయితే మీకు పెన్షన్ రూపంలో అయితే ఇస్తారు. ప్రస్తుతం ఈ 2 పెన్షన్స్ కి ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ స్టార్ట్ చేసిందండి. ఇక 50 ఏళ్ల పెన్షన్స్ కి సంబంధించి కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే చర్చించారు. ఈ 50 ఏళ్ల పెన్షన్లు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా ఈ పెన్షన్కి అయితే అర్హత వస్తుందండి. మరి ఈ 50 ఏళ్ల పెన్షన్ల కొరకు దరఖాస్తు ప్రక్రియను అయితే ప్రారంభిస్తామని అన్నారు, కానీ దీని గురించి ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ స్పౌస్ పెన్షన్స్ అలాగే 200 కొత్త పెన్షన్స్ ఈ రెండిటికి మాత్రమే ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి. ఇంకా ఈ నెలలో దివ్యాంగులకు సంబంధించి కొత్త సదరం స్లాట్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. సో ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ సదరం స్లాట్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల కొరకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అయితే ఓపెన్ చేస్తుంది. సదరం స్లాట్స్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేపించుకుంటే మీకు దివ్యాంగుల పెన్షన్ అనేది ప్రతి నెల 6,000 రూపాయలు అయితే వస్తుందండి. అదే ఒకవేళ పూర్తిగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే సంపూర్ణంగా ఎవరైతే ఈ మంచానికి పరిమితమైన దివ్యాంగులు ఉంటారు కదా, సో అలాంటి వారికి డిఎంహెచ్ఓ పెన్షన్ అని ఉంటుందన్నమాట. అది ఏంటంటే మనకి 15,000 రూపాయలు అయితే ఇస్తారు. సో ప్రతి నెల పెన్షన్ రూపంలో దివ్యాంగులందరికీ 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈ విధంగా అయితే పెన్షన్ రూపంలో అయితే ప్రతి నెల ఇస్తారు. మరి ఇవి పొందాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలండి. మరి ఆ సదరం సర్టిఫికేట్ రావాలి అంటే సదరం స్లాట్స్ అనేవి కొన్ని అయితే ఉంటాయన్నమాట. సో ఈ సదరం స్లాట్స్ అనేవి ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఓపెన్ అవుతాయి. సో చెప్పాను కదా, ప్రతి 3 నెలలకి ఒకసారి అయితే సదరం స్లాట్స్ ఓపెన్ చేస్తారు. కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న తరువాత మీకు పలానా హాస్పిటల్లో వెరిఫికేషన్ ఉంది అని ఒక డేట్ అయితే ఇస్తారు. సో మీకు కరెక్ట్గా ఆ తేదీన మీకు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ రోజున వెళ్ళి తనిఖీ అయితే చేయించుకోవాలండి. సో తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది కొన్ని రోజులకి కొన్ని నెలలకైతే జారీ చేస్తారు. మ్యాక్సిమం మనకి 2 నుంచి 3 నెలల టైం అయితే పడుతుంది అనమాట. ఏంటంటే ఈ సదరం సర్టిఫికేట్ మీకు రావాలి అంటే 2 నుంచి 3 నెలల టైం అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ సమయాన్ని వెంటనే తగ్గించాలి అనే నిర్ణయాన్ని కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అయితే తీసుకున్నట్లు మనకు సమాచారం ఉందండి. అంటే సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకు రావడానికి, అంటే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకి రావడానికి ఒక 2 నెలలు టైం పడుతుంది అని అంటే మాత్రం ఈ టైం అనేది 1 నెలకైతే చేశారు. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు వైకల్యం ఉండి కూడా పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే అటువంటి దివ్యాంగులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. మళ్ళీ మనకి అవకాశం అనేది 3 నెలల తర్వాతే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫిబ్రవరి నెలలోనే మనకైతే డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా అనౌన్స్ చేయలేదు డేట్స్ ఎప్పుడు అనేది. సో దీని గురించి ఇంకా అప్డేట్ అయితే రావాల్సిందనమాట. ఏంటంటే మనకి సదరం స్లాట్స్, కొత్త సదరం స్లాట్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది ఒక కరెక్ట్ డేట్ అనేది మనకి ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ నెలలోనే ఓపెన్ చేస్తారని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది మాత్రం పక్కా. చివరిగా గతంలో ఎవరైతే దివ్యాంగులు ఈ సదరం స్లాట్స్కి అయితే హాజరయ్యి వెరిఫికేషన్ చేసుకుని ఉన్నారో, అంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయించుకున్నారో వారందరికీ కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే వచ్చి ఉన్నాయండి. సో మనకి అది ఈ నెల కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ, అంటే మనకి మార్చి నెల మొదటి వారం లోపు ఖచ్చితంగా అందరికీ ఈ కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే అందుతాయి. ఎవరైతే తనిఖీ చేయించుకున్నారో వారందరికీ కూడా వస్తాయండి. దీని గురించి కూడా ఫర్దర్ గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. సో మీకు ఏంటంటే అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని తెలుస్తాయి. సో ఇదండి విషయం. మీకు వీడియో అయితే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియోని మొదటి నుంచి చూడండి. ఒక్క 10 నిమిషాలే కదా. సో ఏంటంటే మీరు 10 నిమిషాలు కేటాయించినట్లయితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీ అందరికీ కూడా రిప్లై ఇస్తానండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఎవరికైతే ఎక్కువ లైక్స్ అయితే వస్తాయో, ఎవరి కామెంట్కి అయితే లైక్స్ వస్తాయో నెక్స్ట్ వీడియోలో నేనైతే
దాని గురించి పూర్తిగా చెప్తాను. సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కొన్ని రావాల్సి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏంటంటే ఒక అలర్ట్ మెసేజ్ లాగా నేనైతే చెప్పానన్నమాట. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుందన్నమాట. దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే ముందు వస్తుంది. ముందుగా మీరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందండి, హైప్ అని వస్తుంది. మీరు లైక్ చేయగానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేశాను. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. సో ఇదండి విషయం. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.